నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలంలో ఉన్న మాదారం గ్రామంలో ఉన్నాము. నేను ఒక కంకర్ క్రషర్ల దగ్గర, ఒక క్వారీ దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. బహుశా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మా అనుమతి లేకుండా మా క్వారీల దగ్గరికి, క్రషర్ల దగ్గరికి ఎందుకు వచ్చారంటూ మన మీద కేసులు ఫైల్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, ఇదంతా వాళ్ళకి ప్రభుత్వం అలాట్ చేసింది. ఆ అలాట్ చేసిన భూమిలో వాళ్ళు మైనింగ్ చేసుకుంటూ ఉన్నారు, అదంతా ఓకే. కానీ ఈ మైనింగ్ చేసే ప్రక్రియలో ఈ పక్కనే ఉన్న మాదారం కానివ్వండి, మంత్రికుంట కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ క్వారీల యజమానులు, కంకర్ క్రషర్ల యజమానులు ఒక విధ్వంస వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే బ్లాస్టింగుల వల్ల ఆ రాళ్ళు ఎగిరిపడి పంట పొలాల్లో పడి పంటలు ధ్వంసమవుతున్న పరిస్థితులు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ముఖ్యంగా మాదారమే కానివ్వండి, మంత్రికుంట కానివ్వండి, ఈ గ్రామాల్లో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉన్నారు. ప్రెగ్నెన్సీ లేడీస్ కంటే నేను చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నాను, గర్భిణీ స్త్రీలకు ఆ గర్భిణీ ప్రసవం సమయంలో పిల్లలు కూడా సరిగ్గా పుట్టని పరిస్థితుల్లో ఈ మాదారమే కానివ్వండి, ఈ చుట్టుపక్కల గ్రామాల మహిళలు బాధ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఈ గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎంత పెద్ద క్వారీయో, ఎంత పెద్ద క్రషర్లో ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత పెద్ద క్వారీ అండి. బహుశా ఈ మాదారం గ్రామ ప్రజలకైనా తెలుసుంటుందో లేదో, ఇక్కడ ఉన్న రైతులకి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామాల్లో ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకొని క్వారీల యజమానులు ఏ విధంగా మైనింగ్ చేస్తూ ఉన్నారో, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ గ్రామం మీద సంపాదిస్తున్నారో ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత లోతులో ఆ పనులు నడుస్తూ ఉన్నాయి అనేది మీరు గమనించవచ్చు. అక్కడ కూడా బ్లాస్టింగ్కి సిద్ధమవుతూ ఉన్నారు. కొంతమంది ఏదైతే ఆ బ్లాస్టింగ్కి కావాల్సిన పరికరాలని ఆ బండలకు అమరుస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో బ్లాస్టింగ్ కూడా మొదలవబోతూ ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది యువకులు నిన్న కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఈ బ్లాస్టింగులే కానివ్వండి, ఈ క్వారీల యజమానులు మా గ్రామాలను ఆగం పట్టిస్తూ ఉన్నారు, విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళకు అవసరమైతే వాళ్ళ వాహనాలు వెళ్ళటం కోసం ఈ క్వారీలు ఇవి తవ్విన తర్వాత ఏవైతే ఆ బండరాళ్ళు తీసుకెళ్లే పెద్ద పెద్ద ట్రక్కులు, లారీలు ఉంటాయో అవి వెళ్ళటం కోసం ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి ఆ ప్రభుత్వ భూముల్లో రోడ్లు వేసేసుకుంటూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు బాధ, కలత చెంది కలెక్టర్ ఆఫీస్కి వెళితే ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి కొంత స్పందన వచ్చి ఆ మైనింగ్కి సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన పరిస్థితులు. మైనింగ్ అధికారులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పెద్దగా స్పందించరు. ఎందుకో స్పందించారు, ఈ ప్రజాపాలనలో స్పందించి వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. కానీ మరి చర్యలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ఏదైతే ఈ మైనింగ్ జరుగుతూ ఉందో ఈ మాదారం గ్రామంలో కానివ్వండి, ఈ జిన్నారం మండలంలో ఇక్కడ ఏ అధికారికి, ఏ ప్రజాప్రతినిధికి తెలియకుండా ఇంత విధ్వంసం జరగదు. గ్రామాల్లో ఉండే గతంలో పాలక వర్గాల్లో పనిచేసిన సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్లు, వాళ్ళు గ్రామ పంచాయతీల నుంచి ఎన్ఓసీలు ఇచ్చారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ ఇస్తేనే ఏ మైనింగ్ అయినా ముందుకు వెళ్తుంది. మైనింగ్ అధికారుల పర్మిషన్లు ఉండాలి, ఇరిగేషన్ అధికారుల పర్మిషన్లు ఉండాలి. చుట్టుపక్కల మంచి మంచి వాగులు ఉన్నాయండి. హైడ్రా ఎటుపోయింది, ఎఫ్టీఎల్ జోన్ ఎటుపోయింది, బఫర్ జోన్ ఎటుపోయింది. వాగులు విధ్వంసం అయిపోతూ ఉన్నాయి, బండరాళ్ళను పేలుస్తూ ఉన్నారు. ఆ రాళ్ల పెంకులు, ఆ రాళ్ల ముక్కలు వెళ్ళి పంట పొలాలతో పాటు వాగులు కూడా పూడుకుపోతూ ఉన్నాయి, చెరువులు పూడుకుపోతూ ఉన్నాయి. ఇంత పెద్ద విధ్వంసకర వాతావరణం ఈ జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది. పెద్ద నాయకులు ఎవరు స్పందించరు, ఎందుకంటే అందరి పాత్ర ఉందని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణ. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దొంగలంతా జమ అయ్యి గ్రామాలను ఆగం పట్టిస్తున్నారని ధర్నాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళు కూడా స్పందించరు. వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కలేని పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీ కదా. మరి గతంలో పర్మిషన్లు ఇచ్చి అప్పుడు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళన్నా రోడ్డు మీదకి వస్తారో లేదో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద విధ్వంసం అండి. ఒక్కసారి విజువల్స్ కనుక చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో చేసిన తర్వాత మన మీద కేసు అయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఉంటేనే ఇక్కడికి ఎవరినైనా అనుమతిస్తారు. ఈ గ్రామంలో పుట్టి పెరిగిన యువకులు, ఈ ప్రకృతిలో పెరిగిన యువకులు ఇక్కడికి రావాలన్నా ఈ క్రషర్లే కానివ్వండి, ఈ క్వారీల యాజమాన్యాల పర్మిషన్ కావాలి. పెద్ద పెద్ద బోర్డులే కనిపిస్తాయి పైకి వస్తూ ఉంటే, అనుమతి లేనిదే ఎవరు లోపలికి రాకూడదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ బ్లాస్టింగులు జరుగుతాయి అని చెప్పి విధ్వంసకర వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. పంటని పంట పొలాలన్నీ ఆగం చేస్తూ ఉన్నారు. రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు.
యువకుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఎంతమంది యువకులు ఉన్నారండి ఈ మాదారం కానివ్వండి, జిన్నారం మండలంలో. ఎక్కడో గచ్చిబౌలిలో ఉద్యోగం చేసుకుంటారు, ఎక్కడో చింతలు వెళ్తారు, ఎక్కడో మియాపూర్ దాటి అవతలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ మాదారం గ్రామంలోకి ఒక్కసారి దొంగ చూస్తే ఒక మంచి గుడి ఉండదు, ఒక మంచి బడి ఉండదు. ఆ పంచాయతీ కార్యాలయం కూడా ఎప్పుడు పెచ్చులూడి పడిపోద్దా అన్నట్టుగా బిక్కుబిక్కుమంటూ ఆ రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అంతా ఏమవుతున్నాయండి? ఇప్పుడు వీళ్ళు ఇంత విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఇన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు ఈ భూమిని తవ్వుకొని. వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు తీసుకొని ఇక్కడ ఉన్న గ్రామాల యువత కోసం, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఎవడు చేయడు. ఒక ఆసుపత్రి ఉందా ఈ మాదారం గ్రామంలో? ఆసుపత్రి ఉందా అన్న? మీరేమన్నా ఇబ్బందులు అయితే, మీకు అనారోగ్య సమస్యలు వస్తే కనీసం ఆసుపత్రి కూడా లేని పరిస్థితి. వాళ్ళని కూడా చూపించు అంజీ, అన్నవాళ్ళని కూడా చూపించు. ఒకళ్ళో ఇద్దరో నలుగురో 10 మందో యువకులు ముందుకొచ్చి మా గ్రామాన్ని కాపాడండి బాబు అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు. ఏ నాయకులను ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, మీకు కోపం వచ్చినా ఇబ్బంది లేదన్నా. కొంతమంది యువకులు గ్రామం బాగుండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా కదిలిరండి. ఈ క్రషర్ల యాజమాన్యాలు తలుచుకుంటే న్యూస్ 16 కొనగలరు, గోపిని కొనగలరు, ఈ ఉన్న యువకులందరినీ కొనగలరు. అవసరమైతే పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొనగలరు. ఇప్పటికే చాలామందిని కొనేశారు వాస్తవానికి చెప్పాలంటే. ఏదో కొంతమంది నిజాయితీగా ఉన్నారు, అరే వాడిచ్చే 20,000 30,000. నేను నిజంగా చెప్తున్నానండి, తప్పుగా అనుకోకండి, నన్ను క్షమించండి. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో 20,000-30,000 కూడా అమ్ముడిపోయిన వాళ్ళు ఉన్నారండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. యువకులు కూడా 20,000-30,000 ఎన్ని రోజులు తింటామన్నా మనం? 1,00,000 రూపాయలు ఇస్తే ఎన్ని రోజులు తింటాము? చాలామంది చెప్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కలకు వస్తే. నాయకులు ఉన్నారు చాలామంది. నాయకులకి ఒక ఆయనకి 2.5 లక్షలు పెట్టుకునేశారు, ఒక ఆయన 5 లక్షలకు అమ్ముడిపోయాడు, ఒక ఆయన 1,50,000కి అమ్ముడిపోయాడు అని చెప్పి. మనం బాగుంటేనే కదా, ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం సంపాదించుకొని తినగలము. ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి, ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, క్యాన్సర్లు కూడా వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఏమన్నా నిజమేనా? క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. ఒక ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు పాపం, రూపాయి జమ చేసుకుని ఇదే మాదారం గ్రామంలో. ఇక్కడ జరిగే బ్లాస్టింగులతో అదిరి వాళ్ళ ఇల్లంతా బీటలు బారిపోయింది. ఇట్లాంటి పరిస్థితులు ఈ గ్రామంలో ఉన్నాయి. ఇంత పెద్ద పటాన్చెరు నియోజకవర్గం, బాగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం, పల్లె వాతావరణం ఉండకూడదు, అన్ని మున్సిపాలిటీలు చేసేయాలి, అన్ని జీహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీలో కలుపుతారంట ఈ మాదారాన్ని కూడా, ఈ గడ్డపోతారు మున్సిపాలిటీని. ఇంత విధ్వంసం జరుగుతుంటే జీహెచ్ఎంసీలో ఎట్లా కలుపుతారు? దీన్ని అన్నింటి మీద అందరూ స్పందించాలి. నేను ఎక్కడ ఏ ప్రోగ్రాంకి వెళ్ళి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి పేరు తీస్తే, నువ్వు ఎమ్మెల్యే పేరు పదే ఎందుకు తీస్తావని చెప్పి వాళ్ళ మనుషులకు కోపం వస్తుంది. వీడియోలు పెట్టకన్నా ప్రతిసారి ఎమ్మెల్యే గారిని ఎందుకు టార్గెట్ చేస్తామంటారు. ఎమ్మెల్యే గారు స్పందించరు, ప్రతిపక్ష నాయకులు స్పందించరు, అధికార పార్టీ వాళ్ళు స్పందించరు. మరి ఎవరు స్పందించాలి? ఈ ప్రకృతిని ఎవరు కాపాడాలి? పర్మిషన్లు తెచ్చుకున్నారు కరెక్టే, మైనింగ్ చేస్తున్నారు కరెక్టే, నిబంధనలు ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు? కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు కూడా స్పందించాలి కదా. సరే ఎలాగో జరుగుతుంది, పర్మిషన్లు ఇచ్చారు, ఇక్కడ పర్మిషన్ ఆర్ఐలో లేకపోతే ఎంఆర్ఓలో ఎన్ఓసీలు ఇవ్వకపోతే పెద్ద స్థాయిలోకి వెళ్ళి తెచ్చుకోగలిగిన యజమానులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి పర్మిషన్లు తెచ్చుకుంటూ ఉన్నారు. అవసరమైతే సీఎం స్థాయి నుంచి పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మాదారం గ్రామంలో. కంకర్ క్రషర్లు లేకపోతే మైనింగ్ నడిపేవాళ్ళు. అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు వీళ్ళు. అధికారులు కూడా వస్తారు, తూతు మంత్రంగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చూసేసి వెళ్ళిపోతారు. అధికారులు అయితే ఇక్కడికి ఎవరైతే విజిట్కి వస్తారో, సంగారెడ్డి నుంచి మైనింగ్ అధికారులు వస్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిసర ప్రాంతాలు చూసి ఈ యువకులు ఎవరైతే చెప్తారో పలానా కంపెనీ రోడ్లు వేసుకుంటుంది అన్న, రోడ్లు వేసుకుంటుంది సార్ నిబంధనలకు విరుద్ధంగా, మా ప్రకృతి నాశనం అయిపోతుందని చెప్పి అన్నోళ్ళు అడిగితే ఎమ్మటే ఆ సంగారెడ్డి నుంచి వచ్చిన ఆ అధికారి ఆ కంపెనీ ప్రతినిధులకు ఫోన్ కొడతాడు. వాళ్ళ నెంబర్లు వీళ్ళ ఫోన్లో అంత క్లియర్గా సేవ్ అయి ఉంటాయి, పలానా కంపెనీ పలానా సూపర్వైజర్, మీ డాక్యుమెంట్స్ తీసుకొని ఆఫీస్కి రండి అంటారు. కంప్లైంట్ ఇచ్చినోడు కూడా ఉండాలి కదా డాక్యుమెంట్స్ వెరిఫై చేసినప్పుడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చాను, ఒక అధికారి వచ్చాడు, వాడిని డాక్యుమెంట్స్ తీసుకురామన్నాడు, మాకు కూడా చెప్పాలి కదా బాబు మీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి. సరే మీ ఇద్దరు రండి, మీ ఇరు పక్షాన్ని కూర్చోబెట్టి వెరిఫై చేద్దామని చెప్పరు. వాళ్ళకి ఫోన్లు కొడతారు, మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. మనలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే మైకులు నెట్టేస్తారు, మాదేం లేదు పై అధికారులతో మాట్లాడుకోమని. ఒకసారి ఆ చెట్లు చూపియండి, ఆ చెట్లను చూడండి, పచ్చని చెట్లు తెల్లగా ఎట్లా మారిపోయాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఏ చెట్టుని కదిలిచ్చినా దుమ్ము ఇట్లా మన మొహం మీద కొడుతుంది. వాహనాలు కూడా రాలేని పరిస్థితులు, పెద్ద వాహనాలండి, హిటాచీలు, పెద్ద ట్రక్కులు. ఇక్కడ తీసిన డస్ట్ అంతా తీసుకెళ్లే లారీలది ఇంకొక విషయం,
కనీసం దాని మీద పట్టాన్న కప్పుకోవాలి కదా. ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు కదా. ఆ లారీలో ఆ డస్ట్ వేసుకెళ్ళేటప్పుడు ఆ డస్ట్ అంతా బైకుల మీద వెళ్ళే వాళ్ళ కళ్ళల్లో పడి కింద పడిపోయి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. రోడ్లు ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. పరిమితికి మించి లోడ్ వేసుకొని వెళ్తూ ఉన్నారు. రోడ్లు ధ్వంసం అయిపోతున్నాయి. ఈ రోడ్లు బాగు చేయరు. ఇక్కడున్న ప్రజలకి వీళ్ళు ఇంత చేస్తూ ఉన్నారు, వీళ్ళ నుంచి ఒక గుడో బడో హాస్పిటల్లో లేకపోతే ఇక్కడున్న యువకులకి ఏమైనా చేద్దామని ఎవరికీ ఉండదు. దీన్ని మున్సిపాలిటీ చేస్తాం. ఇప్పటికే మున్సిపాలిటీ అయింది ఈ గ్రామం. పచ్చని పొంట పొలాలు ఉన్న ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపారు గడ్డపోతారంలో. దాన్ని మళ్ళీ జీహెచ్ఎంసీలో కలుపుతారంట. అందరూ స్పందించాలి. ఈ వీడియో చూసిన వాళ్ళ కోపం వచ్చినా పర్లేదు, దయచేసి మీరు చూడొద్దు అనుకుంటే స్కిప్ చేయండి. గూడెం మైపాల్ రెడ్డి గారు చాలా సంపాదించారు, మీరు మంచి పేరు, చాలు మంచి పేరు. దయచేసి ఈ విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం చేయండి. ఇంకా వేరే నాయకుల పేర్లు నేను తీదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ప్రజలు గూడెం మైపాల్ రెడ్డి గారిని గెలిపించారు కాబట్టి ఆయన స్పందించాలి. మెదక్ ఎంపీ రఘునందన్ గారు కూడా స్పందించాలి, ఇక్కడ ఎంపీగా మిమ్మల్ని గెలిపించారు కాబట్టి. ఇక్కడున్న యువకుల్లో వాస్తవానికి అన్ని పార్టీలని అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ మా గ్రామం కోసం పార్టీలు ముఖ్యం కాదు, మా గ్రామాన్ని మేము నిలబెట్టుకోవాలి అని చెప్పి కొంతమంది యువకులు బయటకు వచ్చారు. వాస్తవానికి వాళ్ళకి ఏం అవసరం అండి ఇంత ఎండలో మనల్ని తీసుకొచ్చి ఇవన్నీ చూపించడానికి? వాళ్ళు అమ్ముడుపోలేరా? వాళ్ళు ఒక 50,000 లక్ష రూపాయలు ఇస్తే పెద్ద అమౌంటే కదా. వాళ్ళకి ఆఫర్ రాలేదనుకుంటున్నారా? ఇట్లా నిజాయితీగా ఉండి మన గ్రామం మనకు ఉండాలని చెప్పి కొంతమంది కొట్లాడటం వల్ల మనలాంటి వాళ్ళం కూడా ఇక్కడికి వచ్చి చూపించగలుగుతున్నాం. ఈవెన్ కేసులు కూడా అవుతాయి అన్న రాబోయే రోజులో. మీ మీదైనా అవ్వచ్చు, పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి మా మీద కూడా అవ్వచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. అదే 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 అంటున్నా నేను కూడా. కేసులు అయినా తప్పదు, వెళ్దాం. మరి చేసేదేముంది అంతే. ఇక్కడ కేసులు కానీ ఎలాంటి విధ్వంసానికి వాళ్ళు ముందుకు వచ్చినా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రకృతిని, మా గ్రామాన్ని మేము కాపాడకపోతే ఇంకొకరు కాపాడతారు. ఉన్న అధికారులు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు వాళ్ళు అంటే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే గ్రామాలు గుర్తుకొస్తాయి. ఇలాంటి సమయంలో వాళ్ళు గుర్తుకు రావనేది నా క్వశ్చన్. ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రతి ఒక్కరు స్పందిస్తేనే కదా ఏ సమస్య అని. ఇప్పుడు ప్రజలు వాళ్ళు మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? మా పరిపాలన ఈ గ్రామాలని మీరు అందరినీ కాపాడాలనే కదా. మీకు అందరికీ ఎలక్షన్స్ పెట్టి మిమ్మల్ని ముందుకు ప్రజాప్రతినిధిగా ముందుకు పంపించాము. ఎందుకంటే మేము డైలీ మా మా ఉద్యోగాల పరంగా మేము బిజీ ఉంటాం కాబట్టి మా అందరినీ మీరు కాపాడాలి, మా ప్రకృతిని కాపాడాలని మిమ్మల్ని గెలిపించాం తప్ప మరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అందరూ ముందుకు రావాలి. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు కళ్ళకు అద్దినట్టుగా మంచి క్లుప్తంగా వివరించారు. ఇప్పటికైనా ఈ వీడియో చూసినాక కూడా చాలామంది చుట్టుపక్కల గ్రామాలు కానీ, మాదారం గ్రామ ప్రజాప్రతినిధులు కానీ, యువకులు కానీ, ప్రజలు కానీ ముందుకు రావాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రజాభిప్రాయ సేకరణకి మన గ్రామంలో ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా, ఎలాంటి చాటింపు చేయకుండా దొంగచాటుగా ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అనుమతులు తీసుకొచ్చుకొని ఇక్కడ మన గ్రామాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇక్కడితో ఈ ఉద్యమం అది ఆగదు. ఇక్కడ అధికారులు స్పందించకపోతే ముందు మేము న్యాయస్థానానికి కూడా వెళ్ళి మాదారం గ్రామాన్ని, ప్రకృతిని కాపాడతామని ఈ సభముఖంగా నేను వాళ్ళకి హెచ్చరిస్తాను. ఫైనల్గా అన్న, సరే మీలాంటి యువకులు కొంతమంది వచ్చి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, మిమ్మల్ని ఎవరు సంప్రదించలేదా క్రషర్ల యాజమాన్యాలు? ఏంటి తమ్ముడు ఏంటో మాట్లాడుకుందాం అని చెప్పి ఎవరెవరినో హోటళ్ళకి, రెస్టారెంట్లకి పిలిచి సెటిల్ చేశారనేది వినిపిస్తున్నమాట. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనం నిజాయితీగా ఉన్నాం అనడానికి నిదర్శనం ఈ రోజు గిట్ట ఇక్కడ మేము ముందు ఉన్నాం. ఆనాటి నుంచి అధికారం ఉన్నా లేకపోయినా మేము స్థానికంగా ఆ పార్టీలకు అతీతంగా ఆ రోజే గ్రామ సభలో మీరు గిట్ట వచ్చినారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందనే ఉద్దేశంతో మాదారంలో వచ్చినప్పుడు అందరు ఏమన్నారంటే అందరి నినాదం పార్టీలకు అతీతంగా సావడానికైనా రెడీ, చంపడానికైనా రెడీ అన్న సన్నాసులు కేవలం సంపాదించుకోవడానికే పరిమితమైనప్పుడు మేము నిజాయితీగా ఆ రోజు కూడా వెనుకకి ఏదో ఒక మూలన ఉన్నాం. మాకు లక్ష్యం దీన్ని ఆపడానికి ముందున్నటువంటి వ్యక్తులు అందరున్నా ఎన్నుకున్నా సరే మా గమ్యం అదే అని చెప్పేసి వాళ్ళ ద్వారానైనా సరే ఉద్యమాన్ని ముంగటికి నడిపించడం. ఈరోజు ఇక్కడ మీరు గిట్ట చూస్తున్నారు విజువల్స్లో కేవలం మిగిలింది 4-5 అయినా సరే నిజాయితీగా ఉన్నాం. 100 కోట్లు కాదు 1000 కోట్లు ఉన్న మనల్ని కొనాలంటే వాళ్ళ అయ్యా దిగి వచ్చినా మనల్ని కొనలేరు. ఇది వాస్తవం. ఇంకోటి ఏంటంటే మేము మమ్మల్ని సంప్రదించినారా లేదా కంప్లైంట్ రూపంలో అన్నారు. సంప్రదించాలనే ఊహ కూడా వాళ్ళకు రాదు కూడా. ఎందుకంటే మన క్యారెక్టర్లోనే నిజాయితీతోటి ఉన్నాం, అదే రకంగా ఉంటాం. ఇంతకుముందు అన్నారు మీరు ఎమ్మెల్యే గారి గురించి అన్నారు, అదేవిధంగా ఎంపీ రఘునందన్ అన్న గురించి అన్నారు. మేము ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళినాం. ఆనాడు మేము పార్టీలకు అతీతంగా వెళ్ళినాం.
ఎమ్మెల్యే దగ్గరికి గిట మేము ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి గిట వెళ్ళాం. ఈరోజు మేము పార్టీల గురించి ఆలోచిస్తే మేము బీజేపీలో ఉన్నాం. ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘునందన్ అన్న దగ్గరికి కూడా మేము ఈ సమస్య గురించి తీసుకెళ్లాలనుకున్నాం, చర్చించడం కూడా. అన్న దగ్గరికి వెళ్తే 100%, ఎందుకంటే ఆయన ఒక న్యాయవాది కనుక మేము నెక్స్ట్ స్టెప్ కూడా మాది ఇక్కడ వీళ్ళ ఎవరెవరైతే మేము కాంప్లైంట్ల రూపంలో ఇచ్చినామో ప్రతి ఒక్కరి దగ్గర రిసీవింగ్ కాపీస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్ ఎలాగో న్యాయస్థానం వైపు వెళ్ళాలి కనుక ఈయన యొక్క అన్నకు కలిసి ఈ యొక్క అన్న యొక్క సూచనలు కూడా మేము తీసుకొని అన్న ద్వారా అవసరమైతే అన్న ద్వారానే వెళ్ళాలని కూడా మేము ఆలోచించే దిశగా మేము ఉన్నాం. కాకపోతే అన్ని విధాలుగా మీకు కూడా విజువల్స్ చూపిస్తున్నాం, దీనిపైన అన్నకు కూడా చూపించి ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. ఈ యువకులకి ఏం పెద్దగా ఉద్యోగాలు ఏం లేనట్టున్నాయన్న మాట్లాడండి, ఎందుకంటే మనం మాట్లాడితేనే తెలుస్తుంది. చాలామంది గచ్చిబౌలి కానీ దూర ప్రాంతాలకు బైకులు వేసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళే దారిలో కూడా ఈ వాహనాలు ఏవైతే ఈ లారీల దుమ్ము ధూళి వల్ల చాలామంది కింద పడిపోతూ ఉన్నారు కదా. అవునా, రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఘోరం పరిస్థితి. ఎవరికి దీని నుంచి ఎవరికి రూపాయి, గ్రామంకి అయితే ఉపాధి లేదు. ఉపాధి రూపంలో ఇటువంటి ఉపాధి వచ్చినా మనకు అవసరం లేదు, వాస్తవం చెప్తాను. ఎందుకంటే మనకు కావాల్సింది గ్రామానికి ఏంటంటే ఏదో ఉద్ధరియకున్నా పర్వాలేదు కానీ విధ్వంసం చేయకుంటే చాలనేటువంటి ఓపికతోటి ఉన్నారు. ఎందుకంటే ఎంతో కొంత విద్యావంతులు ఉన్నారు మాదారంలో, వాళ్ళు ఇక్కడే అని కాకుండా పక్కకి వెళ్ళి గిట్ట జాబులు చేసుకునే స్థితిలోనే ఉన్నారు. కానీ ఈ పొల్యూషన్ ద్వారా అక్కడ సంపాదించింది మొత్తం, గతంలో ఏంటంటే మాదారానికి గ్రీన్ సిటీ ఆఫ్ మాదారం అనేది ఉండే ప్రకృతి పరంగా, కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది ఈ విధ్వంసం పరంగా ఎన్నడూ లేనటువంటి వ్యాధులు దేశం మొత్తంలో ఉన్నాయి. కాకపోతే మాదారంలో రావడం అనేది ఇది గమనార్థం. 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతమంది లోపల క్యాన్సర్ అనేది దాగి ఉన్నది అనేది ఇంకా క్లారిటీ లేదు. బయట వచ్చిన తర్వాత మాత్రం వ్యక్తులు ఉండలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్తోమత తక్కువ, అంటే అందరి విషయం చెప్తున్నాను, స్తోమత లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంత నష్టం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఎవరో నేరుగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు నేరుగా వచ్చేసి యాజమాన్యంతో సంప్రదించి మీరు ఇచ్చే లక్షలు వాళ్ళకి ఇచ్చేదానికంటే అటువంటి నష్టపోయిన కుటుంబాలకు మీ అంతు, ఎందుకంటే మీరు ప్రకృతిని నాశనం చేస్తున్నారు, ఆ కుటుంబాలకు మీ వల్ల నష్టం జరుగుతుంది కనుక నేరుగా వచ్చి మీరు ఆ కుటుంబాలకు ఇస్తేనన్నా కనీసం ఆ చనిపోయినటువంటి వ్యక్తులన్నా కాస్త ఆనందించేటట్టు, అంటే ఆనందం అనేది ఉండదు కానీ కొద్దిగా కొంత సంతృప్తి అనేది చెందే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు నష్టం చేసిన తర్వాత కూడా ఇక్కడ మీరు నష్టం చేసేది ఎట్లాగో ప్రకృతిని నష్టం చేస్తున్నారు, విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులను నష్టం చేస్తున్నారు, సామాజిక పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అప్పో సొప్పో చేసుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి క్రాక్లు వచ్చి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరో నేరుగా వచ్చేసి మీకు యాజమాన్యానికి బెదిరించో లేకపోతే అధికారం ఉందే అహంకారంతో మీకు బెదిరిస్తే వాళ్ళకు మీరు నేరుగా చేసేది ఇదంతా యాజమాన్యాలంతా కలిసి ఒక హాస్పిటల్ లాంటిది, కనీసం ఒక హాస్పిటల్ కట్టించినా సరే పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇప్పటికీ ల్యాండ్స్ లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, పొట్ట కూటి పట్టుకొని జాబులకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే సంపాదించిన దాంట్లో విద్య వైద్యం, ఈ విద్య అనేది ఏంటంటే వాళ్ళు ఎలాగో కోల్పోయినారు, ఏజ్ అయిపోయింది కనుక కనీసం వైద్యం రూపంలోనైనా సరే మీరు నష్టం చేస్తున్నారు కనుక ఆ వైద్యం రూపంలోనైనా సరే హాస్పిటల్ ఉంటే 10 కిలోమీటర్లు పోతే కానీ అటువంటి వైద్యం లేనటువంటి పరిస్థితి మాదారంలో ఉన్నది. మీరు చేసేటటువంటి విధ్వంసానికి మా ఊరు బలి కావడం ఏంటి? మినిస్టర్లు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, మనకేంటంటే ఇది స్టేట్లలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ మాదారం పరిస్థితి మాత్రం మారడం లేదు. దీనిపైన దృష్టి పెట్టుకోవాలని మరొకసారి మేము విన్నవించుకుంటాం. సో అది వాళ్ళ వర్షన్, యువకుల వర్షన్. చూడండి ఏ రకంగా ఎంత లోతుకి మైనింగ్ జరుగుతుంది ఈ మాదారం గ్రామంలో అనేది మీరు గమనించవచ్చు. ఓవరాల్గా అందరూ కోరుకునేది ఒకటే, బహుశా ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఈ మైనింగ్లు ఈ కంకర్ క్రషర్లు ఆగుతాయి అని మనం అనుకోలేము. ఎందుకంటే కొన్నేళ్లుగా నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అమ్ముడుపోయేవాళ్ళు అమ్ముడుపోతూనే ఉన్నారు, పోరాడేవాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. కనీసం ఇంత విధ్వంసం చేసి ఇన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు కదా. ఇక్కడ ఉన్న మాదారమే కానివ్వండి, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యే ఏరియాలు ఉన్నాయో ఆ యువకులకి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వచ్చండి, ఒక ఆసుపత్రిని నిర్మించండి. చాలామంది వృద్ధులు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ వైద్యం అందే విధంగా చూడండి. గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఎటువంటి మెడిసిన్ ఉంటుందో లేకపోతే ఆ ట్రీట్మెంట్ ఏదో అదైనా అందించే ప్రయత్నం ఈ కంకర్ క్రషర్ల యాజమాన్యాలు, ప్రభుత్వాలు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, తాజా మాజీలు కృషి చేయాలని చెప్పి న్యూస్16 కూడా కోరుకుంటుంది. ఈ ఎండలో నిలబడి మనం కూడా మాట్లాడలేకపోతూ ఉన్నాం. ఇంకాసేపట్లో బ్లాస్టింగ్లు కూడా మొదలవుతాయి అంట. మనం ఇక్కడ ఉండటం ప్రమాదకరం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసేవాళ్ళు అందరూ గమనించాలి. దయచేసి ఇప్పటి వరకు ఎవరిని నేను న్యూస్16 సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి గడిచిన 5-6 ఏళ్లలో అడగలేదు, ఇప్పుడు అడుగుతూ ఉన్నాను. ఇట్లాంటి ఎన్నో సమస్యలు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాయి, ధైర్యంగా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. వీలైతే న్యూస్16ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే నేను ఈ క్రషర్ల గురించి, మాదారం గురించి వివరించానో దీని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో జర్నలిస్ట్ సంజీతో